ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి తిరుమల కొండపై ఉన్నటువంటి శుభదం అండి. ఈ శుభదం ద్వారా 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకి స్పెషల్ దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుందండి. స్పెషల్ దర్శనం అంటే వీళ్ళకి ఫ్రీ అండి ఇది పూర్తిగా. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి బోర్డులో అయితే మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, చాలా క్లియర్గా చూపిస్తున్నాను నా బ్యాక్ సైడ్. ఇక్కడ 1 ఇయర్ లోపు ఉన్నటువంటి సంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఒకవేళ అది లేకపోతే హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసినటువంటి డిశ్చార్జ్ సర్టిఫికేట్ కానీ పట్టుకుని వస్తే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్సు, ఆ బేబీకి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నా కూడా వాళ్ళకు కూడా స్పెషల్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ దర్శనం టైమింగ్ వచ్చేసి మనకి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందండి. కొన్ని స్పెషల్ డేస్లో మనకి దర్శనం అన్నది కూడా క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. కాబట్టి తిరుమల కొండపైకి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు అంటే ఉదాహరణకి స్పెషల్ డేస్ అంటే వైకుంఠ ఏకాదశి కానీ, రథసప్తమి కానీ, ఇటువంటి స్పెషల్ డేస్లో ఈ శుభదం ద్వారా 1 ఇయర్ లోపనటువంటి సంటి పిల్లల యొక్క దర్శనం అయితే రద్దు చేయడం జరుగుతుందండి. ఇది ఎక్కడ ఉందన్నది చాలా క్లియర్గా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. నేనైతే శుభదం కింద ఉన్నానండి. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నాను. నా బ్యాక్ సైడ్ కూడా స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి. చూడండి, ఒకసారి నేను చూపిస్తున్నాను. ఆ శుభదం అన్నటువంటి నేమ్ కానీ, ఆ ప్లేస్ కానీ చూశారు కదా. శుభదం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుందో, అది కొంచెం హైట్లో ఉంటుందండి. ఇది స్వామివారి యొక్క ప్రధాన గోపురం ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తున్నటువంటి లైన్ చూడండి. స్వామివారి యొక్క భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. దీని పక్క నుంచే మనకి ఈ శుభదం మార్గం అయితే ఉందండి. నేను ఇంకా డీటెయిల్స్ ఇంకా బాగా క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు స్వామివారి యొక్క ప్రధాన గోపురం అంటే బేడి ఆంజనేయ స్వామి టెంపుల్కి అభిముఖంగా మనకి టెంపుల్ కనిపిస్తుంది కదండి. దాని పక్క నుంచి రావాలి. శుభదం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి షార్ట్ కట్లో మనం ఈ శుభదంలో ఎంట్రన్స్ అవుతే ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, ఐరన్ బ్రిడ్జ్. అక్కడ నుంచి మనం ఈజీగా చాలా తక్కువ టైంలో స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుందండి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి ఐరన్ బ్రిడ్జ్, అదండి. శ్రీవారి భక్తులు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నారు. ఈ శుభదం ద్వారా మరొకరు కూడా వెళ్తారండి. ఎవరైతే ఆర్జిత సేవలు బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వీళ్ళకి కూడా శుభదం ద్వారా దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుందని. నా బ్యాక్ సైడ్ చూడండి, చాలామంది శ్రీవారి భక్తులు ఈ శుభదం ద్వారా ఎంటర్ అవుతున్నారు. అదేవిధంగా ఇదే దారి నుండి 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనానికి కానీ, లేదా కొన్ని ఆర్జిత సేవలు కానీ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చండి. అంటే 300 రూపాయల దర్శనం బుకింగ్ చేసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ శుభదం నుండి డైరెక్ట్గా వెళ్తే రోడ్డు కనిపిస్తుందండి. ఆ రోడ్డు ద్వారా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి స్ట్రైట్గా వెళ్తే వాళ్ళకి 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ప్లేస్ చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. దాంతోపాటు మనకి ఈ 1 ఇయర్ లోపునటువంటి సంటి పిల్లలకి తల్లిదండ్రులు ఒక డౌట్ అడుగుతున్నారండి. మాకు కూడా వాళ్ళ అమ్మమ్మని కానీ, అంటే బేబీ యొక్క అమ్మమ్మని కానీ, నాన్నని కానీ తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి, వీళ్ళకి స్పెషల్ దర్శనం కూడా ఇస్తారని అడుగుతున్నారండి. కేవలం బేబీకి సంబంధించినటువంటి పేరెంట్స్కి, అదేవిధంగా బేబీకి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే వీళ్ళకి మాత్రమే స్పెషల్ దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది తప్పండి టోటల్ ఫ్యామిలీకి ఎవరండి. ఇక్కడ చూడండి, శుభదానికి వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహం గోడ పైన ఉంటుందండి, చాలా క్లియర్గా. మీరు ఎవరిని అడిగినా కూడా ప్లేస్ చెప్తారు శుభదం ఎక్కడ ఉందంటే. దాని ముందు మనకైతే ఆర్జిత సేవలో అయినటువంటి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతున్నటువంటి ప్లేసు దగ్గర నుండి కొద్దిగా ముందుకు వస్తే గోడ పైన మనకి ఇక్కడ విష్ణుమూర్తి, అదేవిధంగా స్వామివారి యొక్క భక్తుడైనటువంటి ఇద్దరు కూడా పాసికలు ఆడడం ఇక్కడ ఇమేజ్లో అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంటుందండి. చూడండి, ఇక్కడ నుంచి స్ట్రైట్ రావాలి. స్ట్రైట్ వచ్చినట్లయితే మనకి ఇక ప్లేస్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంటుందండి. మీరు తిరుమల కొండపైన ఈ శుభదవానికి మార్గం ఎక్కడ అని అడిగితే, ప్లేస్ ఎక్కడని అడిగితే ప్రతి ఒక్కరు చెప్తారండి. మీకు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు. ఇక్కడ ప్లేస్ అయితే చాలా ఓపెన్గా ఉంటుందండి. చూశారు కదా, చాలామంది శ్రీవారి భక్తులు శుభదం నుంచి వెళ్తున్నారు. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియో లైక్ చేయండి.